ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 5వ తారీఖు. కాకినాడ రూరల్ వాకలపూడిలో ఉన్న ప్యారీ ఇది షుగర్ రిఫైనరీ కర్మాగారం. అంటే ముడి షుగర్ని తెచ్చి ముడి పదార్థాలను తెచ్చి షుగర్ని ప్రాసెస్ చేసేటువంటి పరిశ్రమ అది ప్యారీ పరిశ్రమ. ఇది ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2014వ సంవత్సరంలోని 2014లో కాకినాడ రూరల్ బీచ్ రోడ్లో నడుపుతున్నారు. ఈ కాకినాడ రూరల్లోని వాకలపూడి దగ్గర ప్యారీ పేరుతోని ఒక షుగర్ రిఫైనరీ కర్మాగారం ఉంది. అది 2014లో దాన్ని ఏర్పాటు చేస్తే అది ఇటీవల జస్ట్ 2025 సంవత్సరము 2026 ఆర్థిక సంవత్సరం ఇది ఏప్రిల్ 1 నుంచి ఇది మార్చి 31 వరకు ఉంటుంది. ఈ మార్చి 31వ తారీఖున ఆర్థిక సంవత్సరం చివరి రోజున కాంట్రాక్ట్ మరియు పర్మనెంట్ కార్మికులు పిలిచి కర్మాగారంలో ఉన్న కాంట్రాక్టర్లు ఆ నష్టాలు ఉందని చెప్పి మూసేశారు. ప్రభుత్వానికి కూడా ఇంటిమేషన్ వల్ల ఇది దాదాపు అంతర్జాతీయ స్థాయిలో దీనిలో పెట్టుబడులు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పరంగా కావాల్సింది మనకి ప్యారీ కంపెనీ ఏమి రిఫైనరీ చేస్తుందంటే షుగర్స్ రిఫైనరీ చేస్తుంది. ఈ షుగర్ రిఫైనరీ కర్మాగారమైన ప్యారీని 2014వ సంవత్సరంలో ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? కాకినాడ రూరల్ జిల్లా. కాకినాడ రూరల్ జిల్లాలో బీచ్ రోడ్లోని వాకలపూడి ప్రాంతంలో ఏర్పాటు చేసిందే ప్యారీ షుగర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇటీవల అర్థాంతరంగా నష్టాల్లో ఉందని మూసేశారు. సర్వోత్తమ జీవన్ రక్షా పథక్ సర్వోత్తమ జీవన్ రక్షా పథక్ పురస్కారం ఇది. మానవ ప్రాణాలు కాపాడటంలో అసాధారణ ధైర్య సాహసాలు నిస్వార్థము త్యాగాన్ని ప్రదర్శించినటువంటి తూర్పు నావికాదళము ఇది తూర్పు నావికాదళం వైజాగ్ కేంద్రంగా ఉంటుంది. దానికి చెందినటువంటి పెట్టి ఆఫీసర్ దీపక్ కుమార్కు రాష్ట్రపతి సర్వోన్నత జీవన రక్షా పథక్ పురస్కారం తన మరణాంతరం ఇచ్చారు. ముంబైలో జరిగిన నేవీ కార్యక్రమంలోని భారత నావికాదళ అధికారి నుంచి దీపక్ కుమార్ భార్య రౌషా కుమారి ఈ పురస్కారం అందుకుంది. 2024 సెప్టెంబర్ 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో దేవరాపల్లిలో గల సరియా జలపాతము ఈ సరియా జలపాతంలో అనకాపల్లి జిల్లా సరియా జలపాతంలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని రక్షించే క్రమంలో దీపక్ కుమార్ మరణించాడు. ఆయన యొక్క ధైర్య సాహసాలను ఇచ్చిన పురస్కారం సర్వోత్తమ జీవన్ రక్షా పథక్. జీవితాన్ని సర్వోత్తము అంటే జీవితాన్ని మొత్తాన్ని దానబోసి జీవితాన్ని రక్షించిన వ్యక్తి. అలా సర్వోత్తమ జీవన్ రక్షా పథక్ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు నావికా దళానికి చెందిన పెట్టి ఆఫీసర్ దీపక్ కుమార్కి మన భారత నావికాదళ అధికారి గారు ఈ ప్రదానం చేసిన అవార్డు ఇది మనకి దీనిలో 2 బిట్లు ఉన్నాయి. అంటే సర్వోత్తమ జీవన్ రక్షా పథక్ పురస్కారాన్ని తీసుకుందేవారంటే దీపక్ కుమార్ తన మరణాంతరము. అయితే ఇక్కడ 2014లో అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో గల జలపాతం పేరు సరియా జలపాతం. ఇది సరియా జలపాతము అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో ఉంటుంది. ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్. అయితే సరియు లేదా సరయు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అయోధ్య నగరం కూడా సరయు నది ఒడ్డునే ఉంటుంది. ఇది సరయు ఇది సరియా ఈ రెండింటికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కాంపిటేటివ్ పరంగా ఈ సరయు నది వేరు, ఇక్కడ సరియా జలపాతం ఇదేమో సరియా నది. ఇది సరియు నది, ఇక్కడ సరియా జలపాతము సరియా పేరు పైన వాటర్ ఫాల్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. సరయు లేదా యాయు కలిస్తే సరియా 2 జస్ట్ తేడా ఉన్నాయి, దగ్గరగా ఉంటాయి. ఈ సరియు నది అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. ఆ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే ఆటోమేటిక్ క్వశ్చన్ మనం చేయగలుగుతాం. ఇక తర్వాతది మంత్రి సత్యకుమార్ యాదవ్ మహిళల సాధికారితను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్రము సమగ్రాభివృద్ధిలోని మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల ప్రణాళికను ప్రకటించింది. దానిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇదే సత్యకుమార్ యాదవ్ పైన పోయినసారి మన ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు వారు నిర్ణయించిన సబార్డినేట్ కోర్టుల్లో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైనా సత్యకుమార్ యాదవ్ ఇక్కడ జనాభా స్థిరీకరణకు దోహదపడే విధంగా కొత్త విధానంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళిక రూపకల్పన చేశారు. ఇట్లా మహిళల జీవితంలో అన్ని రంగాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంతాన హక్కుల పరిరక్షణ, ఆర్థిక స్వావలంబనకు అడ్డంకుల తొలగింపు, శిశు సంరక్షణలో పురుషుల భాగస్వామ్యం పెంపు ఇలా 10 రకాల ముఖ్య సూత్రాలను తెలిపారు. స్త్రీ అనుకూల పని వాతావరణం కోసం 50 మందికి పైగా ఉద్యోగులున్న ప్రతి సంస్థలోని క్రెస్ ఏర్పాటు చేయాలి. క్రెస్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ క్రెస్ ఏర్పాటు చేయాలంటే ఆ సంస్థల ఉద్యోగులు 50 మందికి పైగా ఉండాలి. ప్రతి 1,00,000 జనాభాకు ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్ని ఏర్పాటు చేయాలి. 180 రోజుల ప్రసూతి సెలవులను 12 నెలల పేరెంట్ హుడ్ హాలిడేని తల్లిదండ్రులు ఇద్దరికీ సమానంగా సెలవుల వినియోగ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంతానలేమితో బాధపడుతున్న కుటుంబాలకు ఉచిత సేవలు అందించున్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి 50,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చినట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఎన్నో రీప్రొడక్టివ్ హెల్త్ స్థాపించినట్లు వెల్లడించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా చిన్న వయసులో గర్భధారణను 9 నుంచి 3% తగ్గింపు లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. అంటే యాక్చువల్గా మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా చిన్న వయసులో గర్భధారణని 9% నుంచి 3%కి తగ్గించి ఏర్పడండి. ఇప్పుడు 9 ఉంది, దాన్ని 3%కి తీసుకురావాలి. సిజేరియన్ శస్త్రచికిత్సలు అనేవి 68% నుంచి 40%కి తగ్గించాలని, కుటుంబ నియంత్రణలో మహిళలపై భారం తగ్గించడము, గర్భధారణ ముందు తర్వాత కౌన్సిలింగ్ సేవలు అందించినట్లు కేర్ ఎకానమీ వర్క్ ఫోర్స్ భాగంగా శిశు వృద్ధాప్య సంరక్షణ సేవలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ప్రతి ఏడాది 5,000 మంది కేర్ వర్కర్లు సిద్ధం చేయడం వంటి అంశాలని తీసుకున్న. దాంతోపాటుగా శ్రామిక శక్తిలోని మహిళల భాగస్వామ్యాన్ని ప్రస్తుతం 31% మాత్రమే ఉంది, దానిని 61%కి శ్రామిక శక్తిలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంపే లక్ష్యంగా భారతదేశం ఇలా దీనివల్ల రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి 15% పెరుగుతుంది. అంటే ఇక్కడ 61% మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం వల్ల శ్రామిక శక్తిలోని స్థూల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది 15% గ్రోత్ అయితే అనేది దీని సారాంశము. దీనిలో చాలా బిట్లున్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల ప్రణాళికను రూపొందించింది. ఈ 10 సూత్రాల ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే దీని దాదాపు నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంతాన సమాన హక్కులు, ఆర్థిక స్వావలంబన, శిశు సంరక్షణలోని భాగం అంట. అయితే దీనిలోని 9 నుంచి 3%కి గర్భధారణ వయసు ఆ యొక్క వయసును తగ్గించాలి అనేది కాన్సెప్ట్. సిజేరియన్ శస్త్రచికిత్సల్ని 68% ఉంది, దాన్ని 40 పట్టు రావాలి. 65% నుంచి సిజేరియన్ తగ్గించుకొని తీసుకురావాలి. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి 31% మహిళా భాగస్వామి శ్రామిక శక్తులు ఉంటే దాన్ని 61%కి తీసుకుపోయేటువంటిది. ఈ 3 క్వశ్చన్లు ఉంటాయి దీంట్లో. ఇలా తీసుకున్నప్పుడు మాత్రమే మన ఎగ్జామ్లో క్వశ్చన్లు చేయగలుగుతాం. నెక్స్ట్ మంత్రి పుల్రమేద పటిష్ట గస్తీ ఏర్పాట్లతో ఈ ఏడాది జూన్ 15 నాటికి ఒక్క తమిళనాడు బోటు కూడా మన జలాల్లోకి అక్రమంగా ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కుల్ రవీంద్ర హామీ ఇచ్చారు. అందుకోసం 18 కోస్ట్ గార్డు బోట్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చారని చెప్పారు. ఈ 18 కోస్ట్ గార్డు బోట్లు అనేవి రాష్ట్రానికి చెందినటువంటి దాంతోపాటుగా జువ్వల దిన్నే అనే హార్బర్లోని సాగర్ షిప్పింగ్ సంస్థ 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందంట. ఈ సంస్థ ద్వారాగా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ ఇక్కడ మన జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ఏ జిల్లాలో ఉంది? అది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పేరే జువ్వల దిన్నె. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రస్తావించారు మొన్న ఈ రీసెంట్గా. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వారు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే దాదాపు పులికాట్ సరస్సు నుంచి పైవైపు ఉత్తరం వైపున అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతంలోని ఇది పులికాట్ సరస్సు అనుకుంటే దీనిపై నుంచి ఇటు ముందుకు వస్తుంటే ఇది తిరుపతి జిల్లా, ఇది నెల్లూరు జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా ఇలా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతం నెల్లూరు జిల్లాలోని ఇక జువ్వల దిన్నె దగ్గర ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత కాకినాడలో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంది. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని ఇక్కడ తీసుకురావచ్చు అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లేకపోబట్టి తమిళనాడు జాతరలు మన జలాల్లో ప్రవేశించి అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఆ యొక్క చొరబాటుదారుని కూడా మేము తరిమి కొడతాం అనేది 18 కోస్ట్ గార్డ్ బోట్లు కూడా తీసుకొచ్చారంట రాష్ట్రానికి. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి, దాన్ని మనం తీసుకున్నాం. నెక్స్ట్ పిటిషనర్ల సర్వీస్ 2 నెలలు సంపాదించండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంట. వివిధ ప్రభుత్వ శాఖల్లోని శాశ్వత ప్రాతిపాదికన ఖాళీలను భర్తీ చేయకుండా తాత్కాలిక పొరుగు సేవలు, అవుట్ సోర్సింగ్, ఒప్పంద లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకొని నామమాత్రపు జీతాలతో పనిచేసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసిందంటే. ఇక్కడ దీనిలోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు తదితర సర్వీసులు 2 నెలల్లోని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. ఇక్కడ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నిమిత్తం శ్రీశక్తికి దన్నుగా 10 సూత్రాల ప్రణాళిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. నూతన జనాభా స్థిరీకరణ విధానంలో భాగంగా మహిళల సాధికారత కోసం 10 సూత్రాల ప్రణాళిక ప్రభుత్వం రూపొందించిందని అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇది పోయినసారి హైకోర్టు ఎగ్జామ్లో కూడా వచ్చింది. గర్భధారణ, శిశు సంరక్షణ, మహిళా హక్కుగా గుర్తించిన వారి అన్ని జీవన దశల్లో 10 సూత్రాలను అండగా ఉండేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని. ఇక్కడ శిశువుల సంరక్షణ కోసం 50 మందికి పైగా మహిళా ఉద్యోగులు ఉండే ప్రతి చోట శిశుపాలనా కేంద్రాలను కష్ ఏర్పాటు చేస్తామని, పట్టణాల్లో 1,00,000 జనాభాకు ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని, అమల్లో భాగంగా 180 రోజుల ప్రసూతి సెలవులను 12 నెలల పేరెంటల్ హాలిడేస్ అని కూడా ఇస్తారంట. ఇలా మాతృత్వ పథకం కింద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఇది కూడా అదే సేమ్ నూతన జనాభా స్థిరీకరణలోని భాగంగా తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ జనక ఢిల్లీలోని రహదారిపై వచ్చే స్థానికులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు చోట్ల శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో భూమి స్వల్పంగా కనిపించింది. అనంతగిరి, అరకులోయ, ముచ్చంగిరి పట్టు, పెద్దబయలు, పాడేరు, డుంబిగగూడ, ఉక్కుంపేట మండలాలతో పాటు ఒడిశా బోర్డర్, ఏఓబి బోర్డర్లో పలు ప్రాంతాల్లో ఒకే సమయంలోని సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించడం జరిగింది. ఇలా భూమి కంపించి ఇదే సమయంలోని
పాకిస్తాన్లో భూమి కంపించింది, ఇండోనేషియాలో భూమి కంపించింది, దాంతోపాటుగా అమెరికాలో మొన్న కాలిఫోర్నియా ప్రాంతంలో కూడా భూమి కంపించింది. అది మొత్తం మీద భూమి అనేది ఈ యొక్క హిందూ మహాసముద్ర పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎప్పుడు ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అటు స్వల్పంగా కంపించి పక్కా పోయిందనమాట. అంటే ఇక్కడ జస్ట్ 30 సెకండ్లు మాత్రమే అరకులోయ ప్రాంతంలోని కంపించింది. దాంతోపాటు అనంతగిరి కొండలు ఇది ఫేమస్, ఇది తేయాకు పంటలకు కూడా, కాఫీ పంటలకు కూడా ఫేమస్ ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలోని 2 రోజుల పాటు నిర్వహించిన ఏఐ సమ్మిట్ శనివారం విజయవాడలో ప్రారంభమైంది. శనివారం ఆదివారం 2 రోజుల పాటు ఏఐ సదస్సు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ప్రస్తుతం ప్రపంచాన్ని టెక్నాలజీ నడిపిస్తుందని, విద్యార్థులు టెక్నాలజీ పట్టు సాధిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందొచ్చని ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ చైర్మన్ శ్రీధర్ కోసరాజు మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయని, పరిశ్రమలో ఏఐని ఎలా వాడుకోవాలనే దానిపైన ఇలా మొత్తం మీద కార్పొరేట్ రంగంలోని ఏ విధంగా ఇండస్ట్రీ ముందు తీసుకోవాలని కాన్సెప్ట్ 2 రోజుల యొక్క మీటింగ్ని ఆ విజయవాడ కేంద్రంగా ప్రారంభిస్తే దాన్ని మంత్రి కొల్లు రవీంద్ర గారు ప్రారంభించారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని ఏఐ టెక్నాలజీ మీద ఒక మీటింగ్ జరిగింది. నెక్స్ట్ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలపాలెం విజయ్ కుమారు వైకాపా ప్రభుత్వంలో రిషికొండ మన ప్యాలెస్కి అయిన ఖర్చులోని కొంత ఖర్చు పెట్టిన అమరావతిలో భవనాలు వస్తాయి అంటుండ. ఇప్పుడు దీనికి మనకి క్వశ్చన్, రిషికొండ బీచ్ కానీ, రిషికొండ రిషి అంటే ఆ పేరు పైన ఏర్పడినవి, ఆ రిషికొండ యొక్క కొండలు ఆ తూర్పు కనుమల్లో భాగంగా ఏ నగరంలో ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న కొండల్ని రిషికొండలు అంటారు. రిషికొండల పక్కన ఉన్న బీచ్ని, సముద్ర పొడిని రిషికొండ బీచ్. ఈ రిషికొండ బీచ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ యొక్క విశాఖపట్నం జిల్లాలోని. ఇది తక్కువ శ్రమ దోపిడీ, ఇది కూడా ఇందాకదే. నెక్స్ట్ జనాభా స్థిరీకరణ కూడా ఇందాకదే. నెక్స్ట్ 10 సూత్రాలు కూడా ఇందాకటే వచ్చినాయి. నెక్స్ట్ నాణ్యత అంటే అమరావతి పనుల్లోని నాణ్యత విషయంలో తగ్గొద్దు అంటున్నారు. ఇటు అగ్నిమాపక సంఘటనలు కూడా జరగవద్దు. అలా జరగకుండా దాదాపు రాజధానిలోని చాలా జాగ్రత్తగా అగ్నిమాపక సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకొని వారము 2 వారాలు అట్లా 3 వారాలు తీసుకొని జాగ్రత్తగా పనిచేయండి అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏఐ కారణంగా వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని, ఈ సవాళ్లకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రిలయన్స్ జియో, టీసీఎస్, ఇన్ఫోసిస్, జోస్ తదితర కంపెనీ సంస్థల నుంచి 20 మంది దాకా గ్లోబల్ ఏఐ నిపుణులు పాల్గొన్నటువంటి సమ్మిట్ ఇది. దీని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీధర్ కోసరాజు పాల్గొని ఈ నెట్వర్క్ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. అంటే ఫ్యూచర్లోని ఏ విధంగా ఉంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా వాడుకుంటే ముందుకెళ్తారు అనే కాన్సెప్ట్ అనమాట. దాంతో పాటుగా ఇప్పుడు ఇటీవల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ విషయం మీద బాగా లేపారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఏడాది రబీలోని 10.3 లక్షల ఎకరాల్లో శనగ పంట రైతులు సాగు చేశారు. దాని నుంచి 4.57 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. కింటాకు కనీస మద్దర 5,650 కాగా మార్కెట్లో కేవలం 4,600 నుంచి 4,900 మాత్రం చెల్లిస్తున్నారు. గత ఏడాది ధర లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నుల వరకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజ్లో మూలుగుతుండగా ఈ ఏడాది పంట మార్కెట్కు రావడం మొదలైంది. కనీసం ఈ ఏడాదిన ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ జోక్యం చేసుకొని శనగలకి గిట్టుబాటు ధరను ఇవ్వండి అని చెబుతున్నారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆ మార్కెట్కి రాకుండానే కేంద్రం అనేది కేవలం 94,500 టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వగా దానిలోని కేవలం 84,000 టన్నులు మాత్రమే సేకరించిన చంద్రబాబు ఇప్పుడు ఉన్నటువంటి పంట యాక్చువల్గా తీసుకుంటే ఎక్కడ 94,000 టన్నులు మాత్రమే సేకరించి కేంద్రం చెప్తే దానిలో 84,000 సేకరించారు. కానీ ఈ సంవత్సరము దాదాపు 4,57,000 టన్నుల దిగుబడి వస్తుందనేది అంచనా. మరి ఇవన్నీ ఏం చేయాలి? దీంట్లో కనీస మద్దతు కూడా ఉండట్లేదు. అయితే యాక్చువల్గా ఏంటంటే గత ఏడాది నిల్వలతో పాటు ఈ ఏడాది పంట దిగుబడి అధికంగా ఉండటం వల్ల ఈ అధికంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పంట దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ వస్తుంటాయి కాబట్టి దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు రేటు తగ్గిద్ది. ఆ రేటు తగ్గినప్పుడు రైతులకు నష్టం అవుతుంది కాబట్టి ఆ నష్టాన్ని భరించండి అని వీళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు వచ్చేటువంటి దిగుబడికి అనుగుణంగా 4.5 లక్షల టన్నుల శనగలని ఈ సీజన్లోని మీరు కంపల్సరీ కొనాల్సిందే. 1,00,000 టన్నులు కొంటాం, 94,000 టన్నులు కొంటాం అంటే మిగతా 3,50,000 టన్నులు ఎవరు కొంటారు? అది దీంతో మద్దతు ధరని ఫాలోఅప్ చేయాలని తీసుకుంటున్నారు. ఇప్పుడు శనగ మీద క్వశ్చన్ రావడానికి ఆస్కారం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నెక్స్ట్ అడుగడుగున లోపాలు, పాల విషయంలోని శాపాలంట. పాలలో నీరు మరియు పిండి, యూరియా, డిటర్జెంట్ల కల్తీ. రాజమహేంద్రవరంలోని మొన్న జరిగిన సంఘటనలో దాదాపు రాజమహేంద్రవరంలోని కల్తీ పాల వల్ల ఘటనలో 17 మంది చిన్నారులు మృతి చెందిన తర్వాత రాష్ట్ర శాఖ ఆహార భద్రతా ప్రమాణాలతో పాటుగా 15 రోజుల పాటు ఆ చుట్టుపక్కల ఈ లైసెన్స్ ఉన్నటువంటి వాటిని, లైసెన్స్ లేనటువంటి వాటిని పరీక్షిస్తే దాదాపు దాని పాలల్లో అన్ని కల్తీ ఆహారాలు వస్తున్నాయి. ప్యాకెట్ పాలు విషయంలోని నీరు కలపడం అవి మొత్తం వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే కాకినాడ, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని ప్రయోగశాలకు పంపిస్తే వీటి యొక్క నమూనాలని
దాదాపు వీటిలో నీరు, డిటర్జెంట్ అండ్ సరుపు ఇవన్నీ కలుస్తున్నాయి. ఈ కలవటం వల్ల చిన్న పిల్లల్లోని ఆరోగ్య సమస్యలు తలెత్తి వాళ్ళు మరణానికి కారణమవుతున్నాయి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి. అయితే మనకి ఏరే వీడియోలోని లేదంటే మన ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీలో ఇలా పాల కల్తీ వల్ల చనిపోయేటువంటి లోహం ఉంటుంది. ఆ లోహం ఏందని కూడా చెప్పిన. ఇలా మన కరెంట్ అఫైర్స్ అనేది అట్లా తీసుకోవాలి, లింక్ తీసుకోవాలి, అప్పుడే మన ఎగ్జామ్ కలుస్తాయి అన్నమాట. ఇలా ఆంధ్రప్రదేశ్లో 2024 మార్చి నెలలోనే 17 మంది మరణానికి కారణమైనటువంటి ఆ పాలలో కల్తీ అయిన లోహం ఏదని అడిగిండు. అది మన ఏరే యాప్లో చెప్పిన, దాన్ని మీరు ఫాలో కాండి.